26 మంది ప్రాణాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పార్లమెంటు వేదికగా పెహల్గాం ఉగ్రదాడిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. 2 గంటల పాటు మోదీ మాట్లాడినా క్లారిటీ లేదన్నారు. సుదీర్ఘ ప్రసంగానికే సీఎం పరిమితమయ్యారని తెలిపారు. సీజ్ ఫైర్ పై ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు వంశీకృష్ణ. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ గురించి 2 అంశాలైతే చాలా క్లియర్గా బయటకు వస్తున్నాయి. ఒకటేమో ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మన భారతదేశ ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఒక హాలిడే కోసం అని చెప్పి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పాల్గొం పోయినారో ఆ నమ్మకంని వాళ్ళు చెడగొట్టినారని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం వారిని నిన్న ప్రశ్నించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అని చెప్పి మా లీడర్ ప్రియాంక గాంధీ గారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా మా లీడర్ రాహుల్ గాంధీ గారు మోడీ గారికి దమ్ముందా, ఇందిరాగాంధీ గారికి ఉన్న 50% దమ్మున్న ట్రంప్ ఈ సీజ్ ఫైర్ చేయించలేదు, ఎందుకు సీజ్ ఫైర్ అయిందని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా మోడీ నిన్న 2 గంటల వరకు మాట్లాడినా కూడా వారి దగ్గర సమాధానం లేకపోవడము చాలా సిగ్గుచేటు. వీరికి ధైర్యం లేదు, కేవలము రాజకీయాలు చేస్తున్నారు. 26 మంది ప్రాణాలతోటి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. మరి ఇంకో ముఖ్యమైన విషయము, ద్వేది గారి శ్రీమతి గారు ఏఎన్ఐ తోటి కూడా మాట్లాడడం జరిగింది. మోడీ గారు వారి పేరు కూడా తీసుకోకపోవడము చాలా బాధాకరము. మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారి పేర్లు కూడా తీసుకొని వారు మాట్లాడడము చూసినాము అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. వారికి ఇచ్చిన రెస్పెక్ట్, వారికి ఇచ్చిన భరోసా ఇదేనా అని చెప్పి వారు ప్రశ్నించడం కూడా జరిగింది. పార్టీ తరఫున మేమున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిన్న స్పష్టంగా తెలియజేసినారు.